హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని కంటిన్యూగా చూడండి. మేమైతే ఈరోజు డీమార్ట్కి వెళ్ళామన్నమాట కొన్ని సామాన్లు తీసుకోవడానికి. డీమార్ట్ లోపల మేమైతే వీడియో తీయలేదు. మేమైతే సామాన్లు కొనుక్కున్నాము, ఇంకా కొనుక్కొని బయటకు వచ్చాము. డీమార్ట్ బయటకు అయితే వచ్చేసాము. ఇప్పుడే సామాన్లు తీసుకొని వెళ్తున్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే పాప్కార్న్ కావాలని అడిగాడు. పాప్కార్న్ తీసుకున్నా. ఇప్పుడు పాప్కార్న్ కొనుక్కుంటాడు వెళ్ళేసి. బయట వ్యూ చూడండి, చాలా బాగుంది కదా, మంచిగా అనిపిస్తుంది కదా. డీమార్ట్ బాగా విశాలంగా ఉంటుంది, ఫ్రీడంగా అనిపిస్తుంది. ఏమైనా డీమార్ట్లో సామాన్లు కొనుక్కోవాలి అని మనం చూసుకొని మనం విశాలంగా కొనుక్కోవడానికని బయట షాపులలో కొనుక్కోవచ్చు, కానీ అక్కడ మనకు కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి డీమార్ట్కి వెళ్ళాలనిపిస్తుంది. అందుకే డీమార్ట్కి వెళ్ళి అప్పుడప్పుడు సామాన్లు తీసుకొని వస్తాము. మనకు కావాల్సిన డ్రెస్సెస్ కూడా కావాలంటే దొరుకుతాయి, ఇక్కడే డీమార్ట్లో కొనుక్కోవచ్చు. మా హస్బెండ్ అయితే ఇక్కడ పాప్కార్న్ కొనుక్కోవడానికి వెళ్ళాడు. చూడండి, కొంటున్నాడు అక్కడ. పాప్కార్న్ అయితే చాలా బాగా అనిపించింది. ఇక్కడది ఐస్ క్రీమ్ అమ్ముతారు బయట. ఐస్ క్రీము పాప్కార్న్ ఇలా అమ్ముతారనమాట. బయట విడిగా కొనుక్కోవాలి. చాలామంది అయితే ఇక్కడ డీమార్ట్కి వచ్చిన వాళ్ళు సామాన్లను కొనుక్కొని వచ్చిన తర్వాత లాస్ట్కి ఐస్ క్రీమ్ తిని వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, మా హస్బెండ్ పాప్కార్న్ కొనుక్కొని అయితే వస్తున్నారు. ఇప్పుడు మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోతాము అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మా ఇంటికి అయితే వచ్చేసాం మేము ఇప్పుడే. Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. ఓకే, ఎక్సలెంట్. సామాన్లు కొనేసుకొని. ఏమేమి కొన్నావు? చాలా కొన్నాను. శాలరీ పడకుండా బాగానే కొన్నావు. నా దగ్గర ఉన్న ప్యాకెట్ మనీ అంతా అయిపోగొట్టడం కదా నీ పని. అప్పే ఇస్తున్నావు కదా నువ్వు. ఏం కాదు, మొత్తం అక్కడ ఉన్నాయన్నీ కూడా అయిపోగొట్టేస్తావు. నా శాలరీ రాగానే ఇస్తాలే అంటే నీకు, ఓకేనా? డోంట్ వరీ. నేను అడిగినప్పుడు నువ్వు గొడవ చేస్తూ ఉంటావు. నేను ఖర్చు పెట్టినావు కదా నాకు. నువ్వు ఎక్కువ అడుగుతావు మరి, అందుకే గొడవ చేస్తా. బరాబర్ ఇచ్చేస్తాను నీకు ఈసారి. ఆ బిల్లు ఉంచు, బరాబర్ ఇచ్చేస్తాను నీకు, సరేనా? నో టెన్షన్. లెక్కకుండా చూసుకో, సరేనా? రూపాయి. సార్ ఏంటి సార్ అది? వడ్డీ ఏం కావాలా నీకు? ఇవ్వకపోతే చూడు. వడ్డీ కావాలా ఏమైనా? ఓకే, గుడ్ గర్ల్. సరే, సామాన్లు సర్దండి చాలు కానీ. మేమైతే డీమార్ట్కి అయితే వెళ్ళేసి వచ్చాము. చాలా సామాన్లు అయితే కొనుక్కొచ్చుకున్నాము. చూడ్డానికి అయితే కొన్ని అనిపిస్తుంది, కానీ బిల్లు మాకు ఎక్కువ అనిపిస్తుంది. వేర్ ఈస్ బిల్? ఓ ఇది చూపి 951 రూపీస్. ఇంకా కొంటే ఇంకా ఎక్కువ అయిపోద్ది. 500. నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన 700 దాకా అవుతుందని, కానీ మై ఫేవరెట్. నీకు ఇష్టమా? నాకు ఇష్టమండి స్పిన్ నూడిల్స్. ఇవేంటి? ఇవి పాప్కార్న్. యూ వాంట్ టేక్ దిస్? ప్లీజ్ ఓపెన్ ఇట్. ఓపెన్ చేస్తా. పాప్కార్న్ ఏంటి కలర్లు ఉన్నాయి? పాప్కార్న్ ఇది బాగుంది. టేస్ట్ బాగుందా? బాగున్నాయి బుజ్జి. ఓకే, గుడ్. ఈజీగా తినేయచ్చు. మొత్తం లేపేస్తావు అయితే కాసేపు. నీ మూమెంట్ చూస్తుంటే ఇక మొత్తం లేపేస్తున్నావు. తిని మొత్తం అర్థం కాదు సబ్స్క్రైబర్స్కి. ఏమని? నీ కెపాసిటీ అర్థం కాదు. నీ కెపాసిటీ తీసుకొచ్చాము, చూద్దాం. హెల్ డ్రై సాస్ ఎవరికి? నీకు కాదు, నువ్వే కదా కొనుక్కున్నావు బుజ్జి. అవునా? ఓకే. గులాబ్ జామ్ తెచ్చుకున్నాము. కారం పొడి, చిల్లీ పౌడర్. వచ్చా చేయడం గులాబ్ జామ్? చేయడం వచ్చు. అవునా? కందిపప్పు,
ఇదేమో సాల్ట్ ప్యాకెట్. కొబ్బరి అమ్ముతా డిమార్ట్లా? యా, నీకు ఏది కావాలంటే అది. ఆయిల్ ప్యాకెట్స్, అలాగే ఫ్రీడమ్ కంపెనీ రిఫ్లెక్ట్ సోప్ డిష్ వాషర్. అంతే. ఇప్పుడు ఇస్తాం, తినేదే తింటున్నావు దొంగలాగా. ఫస్ట్ టైం కొనడం పాప్కార్న్ డిమార్ట్లా, బాగున్నాయి ఫ్రెండ్స్. మీ దగ్గర డిమార్ట్ ఉంటే మీరు ఏం కొనుక్కునే పనిలే కానీ 15 రూపాయలకి పాప్కార్న్ కొనండి. చీజ్ పాప్కార్న్. ఏం చేస్తున్నా? నేను నూడిల్స్ చేస్తాను, సరేనా? ఇప్పుడు నూడిల్స్ చేస్తాను. చైనీస్ నూడిల్సా? నో, ఇవి నూడిల్స్ చిన్నపిల్లలు తింటారు. నేను చిన్నప్పుడు చాలా ఇష్టం ఉండేది ఈ నూడిల్స్. ఎప్పుడంటే అప్పుడు ఇవే తినాలనిపించేది తెలుసా నాకు అసలు రియల్గా. నీకు ఇష్టం ఉండేదా? నాకైతే మస్తు ఇష్టం ఈ నూడిల్స్. ఏది నూడిల్స్? చిన్నప్పుడు నూడిల్స్ పేరే లేదు. ఇదే చాలా ఇష్టం ఉండేది తెలుసా. ఎప్పుడు తినాలనిపించేది నాకు. అందుకే అప్పుడప్పుడు మార్కెట్కి వెళ్తే, డిమార్ట్కి వెళ్ళినా, షాప్కి వెళ్ళినా కానీ నూడిల్స్ కావాలనిపిస్తుంది. నూడిల్స్ తింటే చైనీస్ నూడిల్స్ తింటాయి కానీ ఇట్లా తినాలి అంటే మనం ఎప్పుడో ఒకసారి రేర్గా తింటాం కదా బుజ్జి. రేర్గా తింటాం కదా, ఏం కాదులే. వాటర్ వేడైన తర్వాత ఈ నూడిల్స్ ఓపెన్ చేసి వేడి అవ్వాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత నూడిల్స్ వేసి మంచిగా ఉడికిస్తే అయిపోతుంది. అంతే, సింపుల్, వెరీ సింపుల్. ఎవరైనా చేసుకుంటారు, చిన్న పిల్లలు కూడా చేసుకుంటారు. ఇవి ఇన్స్టంట్ అయితే యా, ఇన్స్టంట్ ఫుడ్. నువ్వు నూడిల్స్ తినవు కదా, చైనీస్ నూడిల్స్ తింటావు కదా, నువ్వేం తినవు. మరి తెప్పిస్తావు నా కోసం? తెప్పిను. మరి అలాంటప్పుడు ఇవ్వాలి నాకు కూడా. నేను టేస్ట్ చేయాలి కదా ఎలాగుందో. వాటర్ వేటెక్కినా? ఓ బాగా 20 అవసరం అలా వేస్తే అయిపోతుంది అంతే. మసాలా ప్యాకెట్ 2 మసాలా వేయాలా? 2 ఇలా మసాలా వేసుకుంటే అయిపోతుంది అంతే. ఇది ఉడికిన తర్వాత మసాలా ఇప్పుడే వేస్తావా? ఇవ్వవా నాకు? సరే, మొత్తం చూపిస్తా వీడియోలో ఎంత తింటావు నువ్వు కదా. ఆల్రెడీ ఉడుకుతుంది. పాలకేనాయండి? పాలు తెల్లగానే. ఎంత ఫేవరెట్ అంటే ఇది నాకు. చిన్న పిల్లల తిండి అంటేనే నాకు నచ్చుతుంది, ఎందుకో తెలియదు కానీ చాలా మంచిగా అనిపిస్తుంది ఈ నూడిల్స్ తినడం అంటే. ఓకే, ఈరోజు నీ ఫేవరెట్ ఫుడ్ తింటున్నాం అయితే. యా, నీ ఫేవరెట్ ఫుడ్ తిన. అసలు గుర్తుకు లేదు. అక్కడ పోయిన కదా, డిమాండ్ పోయిన తర్వాత ఏంటి సార్ అది? నూడిల్స్ తీసుకుంటా. నీకు అనిపిస్తుంది పైసలు నువ్వు కాదు కదా, అన్నీ వస్తాయి. కోరికలు డిమాండ్కి వెళ్తే కోరికలు అన్నీ వస్తాయి. ఇది కావాలా, అది కావాలా, ఇది కావాలా అన్నీ తెచ్చుకుంటావు. తర్వాత నా జోబి కాలేజ్ చేస్తావు. నెక్స్ట్ టైం అట్లా చేయ. ఈసారి నెక్స్ట్ టైం నేను ఒక్కనే పోతా డిమార్ట్కి, నువ్వు రావద్దు. నువ్వు లేనిపోయిన వాడిని కొంటున్నావు డిమార్ట్కి వచ్చి. నేను వస్తా. సగం ఉడికిపోయింది కదా, ఇప్పుడు మసాలా వేసేసుకోవాలి. ఓపెన్ చేయి, మసాలా చూద్దాం. ఇవి వస్తుంది, కాకపోతే బాగుంది కదా ఈ మసాలా. ఎర్రగా ఉంది మంచిగా. అదే ఈ మసాలా బాగుంటుంది. మసాలా చికెన్లో వాడుకోవచ్చా? లేదు, నూడిల్స్లో వాడుకోవాలి. యా, వెయిట్ till I open. 2 వేస్తున్నావా? 2 వేద్దాం. నాకు ఈ మసాలా వేస్తే మస్తు అనిపిస్తుంది తెలుసా బుజ్జి, రియల్గా. కలర్ అంతా మారిపోయింది. వావ్, కారం అయింది ఇప్పుడు. ఇక నూడిల్స్ తిన్నాక ఏం చేద్దామంటే చెప్పాలా? చెప్పాను. ఏం చేయాలా? అన్నం కూర ఉండవా ఇక? నూడిల్స్ వండి ఫస్ట్ తిన్నాక అప్పుడు కూర అన్నం వండుతా, సరేనా? నేను బయటకు పోయి రావాలి కదా, వెళ్ళేసిరా. నేను అన్నం కూర వండిస్తావు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, అయిపోయినట్టే. ఇంకా గుమగుమలాడే మ్యాగీ నూడిల్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మెక్కేస్తాము మేమిద్దరం కూడా. అయిపోయిందా? ఇంకా తిప్పకిగా తెగిపోతే తాడులు. నీకు ఆ కూరలే తినాలనుకుంటే ఆ కూర తిను, మరి నువ్వు నూడిల్స్ నా దగ్గరకు వచ్చి ఇప్పుడు తినకు. సరే, పోతున్నా బయటకి అయితే తిన్నానికి ఆ కూర. బాయ్. ఇంకెంతసేపు? జల్దీ తే
ఇందాక వద్దన్నావు కదే చెప్పు ఇది చూడు అది ఉడుకుతుంటే టేస్ట్ బాగా వస్తుంది. ఇందాక మ్యాగీ నూడిల్స్ వద్దన్నావు కదా. అవును కానీ ఇదే బాగున్నాయి, టేస్ట్ స్మెల్ మంచిగా వస్తుంది. దొంగ ఊరుకోవు తినకుండా. తినాలనిపిస్తుంది. చూద్దాం, కొంచెం టేస్ట్ చేస్తా. ఎందుకంటే ఫస్ట్ టైం కదా. బాగుంటే ఇక నువ్వే గెలిచినట్టు, నీకు గిఫ్ట్ ఇస్తా, నీకు మంచి సర్ప్రైజ్ చేస్తా. నేను కూడా అయితే నేను తినకు. సరే పడుకుంటా అయితే. పడుకో. ఫ్రెండ్స్ చూసారా ఇంతసేపు వద్దొద్దా, ఇంతసేపు సొల్లు చెప్పిండు, ఆ కూరలు తినాలి పండ్లు తినాలి అని చెప్పిండు. ఇప్పుడు వచ్చేసి తీసుకురా తీసుకురా జల్దీ జల్దీ అని చెప్తున్నాడు. ఎంత విషయాలు లెక్కలు చూస్తున్నా అసలు. నా మైండ్ మొత్తం తింటాడు కానీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు మళ్ళీ పెద్ద. తినేస్తున్నావు కదా. బాగుందా? ఎంజాయ్ చేయ. బాగుంది. ఓకే, మరి ఎక్కువ ఫాస్ట్ తినక, నాలుగు కాలుతుంది. ఓకే సరే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే నా వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఓకే, నూడిల్స్ అయితే బాగున్నాయి.